మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల వ్యయంతో 1750 మోటార్ ట్రైసైకిల్స్ ని పంపిణీ చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఒక్కో వాహనం విలువ సుమారు 1,30,000 ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లాలో 63 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల స్కూటర్లను అందజేశామని, వీటి విలువ 77.43 లక్షలని పేర్కొన్నారు. అలాగే 30 ఫోల్డబుల్ వీల్ చైర్లను సుమారు 12 లక్షల విలువతో పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం నెలకు 6,000 పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందన్నారు. అవసరమైన వారికి ఉచిత ఇంటి స్థలాలు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒక్కొక్క వెహికల్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఇచ్చిన మాట ప్రకారమే 2027 జులై నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబి పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లామాధవి, కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల వర్కర్ల సమస్య ఉందన్నారు. సుమారు 100 మందికి పైగా బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేస్తున్నారని, కొందరు గడ్డర్ల నిర్మాణంలో కూడా పనిచేస్తున్నారని చెప్పారు. శ్యామ్లానగర్ బ్రిడ్జ్ విషయంలో నష్టపరిహారం విషయంలో స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నగరంలో ప్రజలు కూడా అభివృద్ది విషయంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరమైతే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్నీ సపరేట్ ప్లేస్లో తయారు చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడోటి ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సిన శ్యామ్లానగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి. ఈసారి వచ్చిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మనం కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 70-80 మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మాకు అక్కడ ఆర్ఓబి వద్దు, ఆర్యూబీఏ కావాలి, కోర్టుకు వెళ్ళారు. మంచి కాంపెన్సేషను, చాలా ఎక్కువ కాంపెన్సేషన్ పెట్టించాం మనం. వాళ్ళ ఇట్లా ఇబ్బంది అవుతుందని. దయచేసి నేను పట్టణ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఓకే ఇబ్బంది అవ్వకుండా ఏ ప్రాజెక్టు జరగదు సొసైటీలో, జరుగుతుంది. అయినప్పటికీ మీ 70-80 మందికి ఇబ్బంది జరిగినా కూడా దయచేసి మీరు సహకరించకపోతే, అందరూ సహకరిస్తేనే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. పర్సనల్గా మేము టీమ్స్ని పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తే తప్పించి ముందుకెళ్ళట్లేదు. మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కేసు కలకలం రేపింది. ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అతన్ని హోమ్ ఐసోలేషన్ కి తరలించారు.
దీంతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం ర్యాండమ్గా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. పాజిటివ్ వచ్చిన వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన 3 చక్రాల వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఒకరి మీద ఆధారపడకుండా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 6,000 చేయడం జరిగిందని అన్నారు. గతంలో కూడా సీఎస్ఆర్ నిధులతో 3 చక్రాల వాహనాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇల్లు లేని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కూడా ఇస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, వడ్డారం హరిబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందులో భాగంగా 2014-19 కాలంలో మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపై ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందికి చొప్పున ఎంపిక చేసి వారికి ఎలక్ట్రికల్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దివ్యాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా అంగవైకల్యం, మంచానికే పరిమితమైన వారందరికీ అదేవిధంగా 9,000, 15,000 దాకా పెన్షన్లు ఇవ్వటం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడానికి ఆలోచన కూడా చేసి ఆ పథకాన్ని కూడా లాంచ్ చేశారు. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్స్ కూడా దూరం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివిజన్ వారీగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడతో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. మరి ఇటు శాసనసభ్యుల నుంచి మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ మధ్య కాలంలోనే సిఎస్ఆర్ ద్వారా కూడా ఎంతో మందికి ఒక మోటార్ పంపిణీ చేయడం కూడా జరిగింది. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో సమానంగా, అంటే అతను పాల డబ్బాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి స్థాయికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి లబ్ధిదారులు చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసినటువంటి కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు, ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కునే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నిలదీశారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతికి సిపిఐ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో మొదటి విడతలో రైతుల నుంచి తీసుకున్న 1000 ఎకరాల్లో ఏం అభివృద్ది చేశారో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరంలో పెద్ద ఎత్తున కానుకలు చోరీ జరిగితే ప్రధాని మోడీ ఎందుకు స్పందించరని ఈశ్వరయ్య ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర స్వేచ్ఛను ఈరోజు కాళరాచి వేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఐగా రేపు ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో దాదాపు 680 మండల కేంద్రాల్లో అనేక వందల శాఖల్లో మేము ఒక ప్రచార క్యాంపెయిన్ మార్పు కోరుతూ
సిపిఐ అనేటువంటి పద్ధతిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది అయిపోయిన వెంటనే 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నేతృత్వంలో ఎవ్రీ డే వారి సమస్యల పైన ఈ నెల రోజులు ఆగస్టు అంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన 2 ఏళ్ల కూటమి పాలనపై చర్చా వేదిక కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని పాజిటివ్ అంశాలే కాకుండా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి పెంచారని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం ఇచ్చారని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెబుతూనే సుమారు 21,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంబర్ 1 సామాజిక పెన్షన్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ అమౌంట్ పెంచుతామని చెప్పారు, పెంచారు. కొత్త పెన్షన్ ఇవ్వనప్పటికీ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, పెంచారు. అది ఒక సక్సెస్ఫుల్గా చెప్పచ్చు. రెండవది మహిళలకు సంబంధించి ఉచిత వంట గ్యాస్ సరఫరా 1 ఇయర్ ఇవ్వలేదు. తర్వాత ఏదో ఇస్తున్నారు, కొందరికి అందుతున్నాయి, కొందరికి అందలే. కానీ అది కూడా మనము టిక్కేసుకున్నాం, పాస్ కింద టిక్కేసుకున్నాం. మూడవది తల్లికి వందనం. మొదటి సంవత్సరం ఇవ్వాలా, మళ్ళీ ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం ఏదో ఇస్తామంటున్నారు, దానికి కూడా పాజిటివ్ టిక్కే వేసుకున్నాం. నాలుగవది అన్నదాత సుఖీభవ. అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వలేదు, తర్వాత ఇస్తున్నారు. దాన్ని కూడా పాజిటివ్గానే వేద్దాం, కొంత సంఖ్య తగ్గినప్పటికీ. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళదు, ఏవో కారణాలు అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి 11 సీట్లు ఇచ్చారు. గౌరవించు, వెళ్ళి మాట్లాడు. ఆయన వెళ్ళకపోవడం సరైనది కాదనేది నాకున్న అభిప్రాయం. అగౌరవం ఏముంటుంది అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేదు. ఊరికి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, గుర్తించదు. ప్రతిపక్ష నాయకుడు గుర్తించారనుకోండి, ఆ కారు సరాసరి ఆ మంత్రులు దిగే దగ్గరికి వెళ్ళదు. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించలేదనుకోండి, ఆ గేటు బయట దిగి వెళ్ళాలి. అండ్ నాలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాలి. తప్పే ఉంది. వీ హ్యావ్ టు టేక్ ఇట్. నా దృష్టిలో ఉన్న అంశం చెప్తున్నాను. ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోతున్నారా? చట్టసభల్లో నిలదీయటం వేరు కదా, అది ఆ విధంగా నిలదీ. అయితే దురదృష్టం ఏంటంటే, ఎందుకు నేను చెప్పదలుచు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.